ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల కాలంలో పద్మశాలీలు కూడా స్వర్ణకారులేనని వ్యాఖ్యానించడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ ఐక్యవేదిక కన్వీనర్ నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎన్జేపీ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు నేడు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విశ్వకర్మ వృత్తిదారులు పంచదాయిలను 5 వృత్తులు చేసుకునేవారిని అలాంటి వృక్షలను అగౌరవపరుస్తూ రాష్ట్ర మంత్రి హోదాలో ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఐక్యవేదిక కో-కన్వీనర్ కొమ్మోజు రమేష్ కుమార్, గోకవరపు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ధనంజయాచారి, శాంతి కుమార్, కోర్మాచార్యులు సుధారాణి, శ్రీనివాసాచారి, వెంకటాచారి, శ్రీనివాస్ తదితర విశ్వకర్మలు పాల్గొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విజయవాడలో విశ్వకర్మ ఆత్మగౌరవ సభ అన్న నినాదంతో విశ్వబ్రాహ్మణ నాయకులు, సోదర సోదరీమణులు అందరం ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశ్యం ఏమిటంటే, మరి ఈ నెల మొదటి వారంలో మంగళగిరిలో జరిగినటువంటి ఒక చేనేత సోదరుల సభలో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి చేనేత సోదరులను ఉద్దేశించి పద్మశాలి సోదరులకు 2 కుల వృత్తులు ఉన్నాయని, ఒకటి చేనేత పని అని, రెండోది స్వర్ణకార వృత్తి అని ప్రకటించడం జరిగింది. వారు అవగాహన రాహిత్యంతో అన్నారో లేక రాజకీయ కోణంలో అన్నారో మాకైతే తెలియదు. కానీ వారు ఒక విషయం తెలుసుకోవాలి. కుల వృత్తి అన్నది పుట్టుకతో సంక్రమించే జన్మ హక్కు. విశ్వబ్రాహ్మణ కులస్తులకు 5 కుల వృత్తులు ఉన్నాయి. 1 కమ్మరం, 2 కంచరం, వడ్రంగం, శిల్పకార, అలాగే స్వర్ణకార అనే 5 వృత్తులు ఈ విశ్వకర్మ కులస్తులకు ఉండగా, మరి సాధారణంగా ఏ కులానికైనా ఒకే వృత్తి ఉంటుంది. వీరికి 5 వృత్తులు ఉండడం చేత ఈ 5 వృత్తుల్లో కూడా వీరు నిష్ణాతులుగా ఉన్నారు. అయితే మరి ఏదైతే ఈ వీరికి చెందిన కుల వృత్తి ఏదైతే స్వర్ణకార వృత్తి ఉందో ఆ కుల వృత్తి పద్మశాలి కులస్తుల కుల వృత్తి అని నారా లోకేష్ గారు నొక్కి ఒక్కడించారు. పద్మశాలి కులస్తులకు 2 కుల వృత్తులు ఉన్నాయి, 1 చేనేత, 2 స్వర్ణకార అని చెప్పారు వారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరపున, అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50 లక్షల మంది విశ్వకర్మ సోదరుల తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే మరి విశ్వకర్మ సోదరులకు మీరు తీవ్ర అన్యాయం చేసిన వారు అవుతారు. దీని పట్ల మీరు వెంటనే స్పందించి మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మాకు క్షమాపణ చెప్పవలసిందిగా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, మరి ఏదైతే స్వర్ణకార సోదరులు ఉన్నారో ఈ రోజున వారు వృత్తులు కోల్పోయి జీవనోపాధి లేక ఒకవైపు కార్పొరేట్ సంస్థలు వారి దుర్మార్గానికి, వారి ధనదాహానికి ఈ స్వర్ణ వృత్తిని వారి గుప్పెట కబంధ హస్తాల్లో చిక్కి, వారి కబంధ హస్తాల్లో స్వర్ణ వృత్తి చిక్కి ఒకవైపు ఉండగా, మరోవైపు బంగారం ధర పెరిగి మరి ఈ పేద స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ సందర్భంలో మరి మీరు ఇదేనా స్వర్ణకార విశ్వబ్రాహ్మణ కులస్తులకు మరి ఎన్నో తరతరాలుగా మరి మీ తాతగారు అయినటువంటి ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించారో అప్పటి నుండి కూడా మరి ఈ విశ్వబ్రాహ్మణ కులస్తులు అందరూ కూడా 100% ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అందుకు గాను మీరు బహుమతిగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? మీరు అవగాహన రాహిత్యంతో అన్నా లేక రాజకీయ కోణంలో మరి మీకు ఆ ప్రాంతంలో ఓట్లేసిన వారి సానుభూతి కోసం అన్నా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారు మీరు మీ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోండి, లేదంటే మేము ఈ విషయం పట్ల మా నిరసన ఇంకా తీవ్రతరం చేస్తాం. ఇప్పటికే ఛిద్రమైపోయి ఉన్న స్వర్ణకార వృత్తి, స్వర్ణకార సోదరుల జీవితాలు ఛిద్రమై ఉన్నాయి. మీరు మా వంక
చూసి ఆ స్వర్ణకారుల సమస్యలు తీరేలాగా మీరు వారికి న్యాయం చేసేలాగా మాట్లాడండి తప్పితే ఇప్పటికే మరి ఎన్నో బాధలకు గురవుతున్న వారిని ఆత్మస్థైర్యం కోల్పోయేలాగా మీరు మాట్లాడటం సబబు కాదు. వెంటనే మీరు ఈ విషయం పట్ల తగు శ్రద్ధ తీసుకొని విశ్వబ్రాహ్మణుల పట్ల మీరు చూపిస్తున్న ఈ కపట ప్రేమ మేము క్షమించం. దయ ఉంచి మీ పార్టీలో ఉన్న మా నాయకులు నోరు మెదపలేకపోతున్నారు. ఎందుకంటే పార్టీకి అంకితమై ఉన్నారు వారు. మరి అంకితభావంతో మీ పార్టీకి పనిచేస్తున్న నాయకులకి మీరు మరి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పేద ఎవరైతే ఉన్నారో స్వర్ణకారులు వారికి న్యాయం జరిగేలాగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని వారికి న్యాయం చేయాలని, అదే సందర్భంలో మీరు ఈ మధ్యకాలంలో ఒక కార్పొరేషన్ మాకు ప్రకటించారు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అని, సంక్షేమ కార్పొరేషన్ అని మా అక్కగారైనటువంటి కమ్మరి పార్వతమ్మ గారికి ఆ పదవి మీరు చైర్మన్గా అందించారు ఆ కార్పొరేషన్కి. అయితే మరి ఆ పదవి వల్ల ఈ జాతికి వనగూరే ప్రయోజనం సున్నా. అలాంటి ఏమి ప్రయోజనం లేని నిరుపయోగమైన కార్పొరేషన్ మాకు వద్దండి. విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కులంలో ఉన్న 5 వృత్తుల వారికి, మరి బంగారు పనివారికి, వడ్రంగి పనివారికి, కమ్మర పనివారికి, చేనేత మన ఏదైతే ఉన్నారో కంచర పనివారికి, అలాగే శిల్పి పనివారికి అందరికీ కూడా మీరు అందరికీ 5 వృత్తులకు ఉపయోగపడేలాగా అన్ని సంయుక్తంగా కలిపి ఒకే కుల కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కుల కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. దానికి ఒక 500 కోట్ల రూపాయలు మీరు నిధులు కేటాయించండి. మీకు మా జాతి పట్ల ఉన్న ప్రేమను మీరు నిరూపించుకోండి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఏదైతే మరొక విషయం మీకు తెలియజేస్తున్నాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏకరువు పెట్టడానికి చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి మీ 2 సమస్యల పట్ల మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. మాకు న్యాయం జరిగేలా మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. అలాగే స్వర్ణకార కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. దానికి నిధులు కేటాయించండి. మా ఆత్మగౌరవాన్ని కాపాడండి. ఇది మా నినాదం. పల్నాడు జిల్లా అధ్యక్షుడిని మరి నారా లోకేష్ గారు మంగళగిరిలో పద్మశాలీల మీటింగ్లో మరి వారికి 2 వృత్తులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మొదటిది చేనేత వృత్తి అని, రెండోది స్వర్ణకార వృత్తి అని చెప్పడం జరిగింది. కానీ అన్న లోకేష్ అన్న, మేము చెప్పేది ఒకటే అన్న, తెలుగుదేశం పార్టీ మీ తాతగారు పెట్టిన గాంచి మేము ఈ ప్రయాణంలో ఈరోజు నీ వరకు విశ్వబ్రాహ్మణులు అభిమానంగా ఉన్నారన్న. కానీ మీరు మా వృత్తిని వారికి ఆపాదించడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఏది ఏమైనా మీరు మాట్లాడే సందర్భంలో ఫ్లోలో వచ్చిందనుకొని మేము అనుకుంటున్నాము, దానికి మీరు వెనక్కి తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. మరి విశ్వబ్రాహ్మణులు అంటే మరి మీరు ఓటు కోసం అక్కడ ఈ విధంగా చెప్పారని అనుకోవట్లేదు. ఎన్ని ఓట్ల గురించి మీరు ఆలోచిస్తున్నారో కానీ విశ్వకర్మ యొక్క ఆశీర్వాదం ఒక్కడ చాలన్న మీ వెలుగుకి, మీ గెలుపుకి. ఈ యొక్క మన అమరావతి చక్కగా పరిపాలన జరగాలన్నా ఒక విశ్వకర్మ, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి, ఒక విశ్వకర్మ బిడ్డ ఆశీర్వాదం చాలన్నా. మరి ఎక్కడైతే ప్రపంచంలో జరగబోయే కాలజ్ఞానం చెప్పినటువంటి విశ్వకర్మ బిడ్డలు అన్నా. అలాగే మరి మేము ఈరోజు చాలా పేరుకి బీసీ కులమే కానీ ఎస్టీ ఎస్సీ సోదరుల కంటే వెనకబడిపోయి ఉన్నాము. మమ్మల్ని గుర్తించకపోవటం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి కార్పొరేషన్ ఇచ్చారు, ఈ కార్పొరేషన్ నిధులు మాకు చెందేటట్టుగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరటం జరుగుతుంది. మరి అలాగే మాకు రాబోయే ఎలక్షన్లకి గత గవర్నమెంట్ కూడా మాకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇస్తామని చెప్పి ఇవ్వబోవడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వంలో కనీసం నెక్స్ట్ అన్న మాకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని మీరు మాట ఇచ్చారు. ఈ మాట